క్రూస్ బయలుదేరుతోంది కానీ ఇంకా ఈ హనీ బనీ ఇక్కడికి రానే లేదు. మీరు టెన్షన్ అవ్వద్దు మేడం, నేను వెళ్ళి చూస్తాను. ఎనీ డౌట్? అరే పర్వతాల పైన రాళ్ళు కూడా ఉంటాయి, నువ్వెందుకు ఈదుకుంటూ వెళ్తున్నావు? నీకు ఎగరడం వచ్చు కదా. చెప్పండి. ఇంతమంది జనాల మధ్యన గాని ఉంటే తనకు రెక్కలున్నాయన్న సంగతి ఎవరైనా మర్చిపోతారు. ఎనీ డౌట్? ఏయ్ క్రూసు బయలుదేరిపోయింది, మీరేమో ఇక్కడ కూర్చొని బగ్గర్ తింటున్నారు. ఎనీ డౌట్? ఏంటి క్రూజ్ వెళ్ళిపోయిందో? కానీ మనం ముగ్గురం ఇక్కడే ఉన్నాం కదా. ముగ్గురు కాదు, ఇద్దరే. నేను ఎగిరి వెళ్ళిపోతాను. ఎనీ డౌట్? కావాలంటే వీడియో కాల్ చేస్తాను. ఎనీ డౌట్? ఇప్పుడే మీకు నేను బుద్ధి చెప్తాను. అరే గురు, స్కూల్ కి వెళ్ళేటప్పుడు అందరూ బ్యాగులు తగిలించుకుంటారు, కానీ ఇలా కింద పడ్డప్పుడు నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. చప్పట్లు కొట్టండి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు. స్విమ్మింగ్ చేయాలంటే మీ అందరూ కూడా టాప్ ఫ్లోర్కి వెళ్ళండి. ఇదే ఈ పడవ యొక్క రూలు. నువ్వు చెప్పేవని నమ్మడానికి మేమేమి దద్దమ్మలం కాము. మేము అక్కడి నుంచి డైవ్ చేయబోతున్నాం. జంప్ చేయండి. మనం టికెట్ తీసుకున్నాం కదా, మరెందుకు షిప్ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది? రండి రండి రండి, మీరంతా వస్తే నా చిన్న పిల్లలకి ఆహారాన్ని తీసుకొస్తాను. రండి రండి. ఈ చిన్న చిన్న చేపలను తింటే మాకు ఆకలి తీరడం లేదు. నేను ఎంతగా అలసిపోయానో తెలుసా? మునిగి మునిగి పైకి తేరలేకపోతున్నాను. ఎవరైనా కాపాడండి, 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 పారిపోండి. ఎవరైనా కాపాడండి. పోయినసారి ఇద్దరినే లాగాను, ఇప్పుడు ముగ్గురు లాగవలసి వస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నారు. నేను ఒక పూపెట్ని, మనం ఇరుక్కుంటావేమో నాకు చాలా అనుమానంగా ఉంది. ఎనీ డౌట్? ఇలా చూడు, ఇది మా మేడం గిల్లే. ఇప్పుడైనా ఎప్పుడైనా సరే మేడం లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఈ దోమని నాకు వదిలేయండి. సైలెంట్ గా చెప్తే వినమనుకుంటా. ఈ ఇంటిని దోమలు ఆక్రమించగానే బన్నీ ఎంత దిగులు పడిపోయాడో చూడు. ఒరే మూర్ఖుడా, షాక్ కొట్టినందువల్ల మంట వచ్చింది. ప్రజలందరూ ఈ షాక్ ని ఎందుకు వాడుతున్నారో తెలియడం లేదు. ఇదేమో బన్నీని బన్బటర్ జామ్ లో చేసేసింది. ఎనీ డౌట్? నేను ఓ పక్షిని, నాకేమీ కరెంట్ షాక్ కొట్టదు. నేను వెళ్ళి చూసుకుంటాను. నేను చెప్పాను కదా, పోపట్ని సర్వీస్ కి పంపండి. సర్వీస్ కు వెళ్ళుంటే ఖచ్చితంగా బ్రేక్ కొట్టేవాడు. ఇలా చేయకూడదు కన్నా. నా ఇల్లు తగలబెట్టేస్తున్నావు. దానిపై నష్టపరిహారం ఇవ్వు. వద్దు. హే దోమా, నువ్వేమనుకుంటున్నావు? నిన్ను ఊరికే వదిలిపెట్టడు ఈ హనీ. వస్తున్నానుండు. జోర్దార్ జోర్దార్, దోమల భర్తం పట్టు. వాళ్ళు వదిలిపెట్టద్దు.
ఎంతసేపు అనిలా బోర్ కొడుతోంది. 52 52 52 52 52. 50కి 2 సరే గాని అసలు ఏంటి 50కి 2? రే గాడిద, ఆయన టికెట్లు అమ్ముకుంటున్నారు కానీ 50 రూపాయలకి 2 టికెట్లా? ఇంత చీప్ గానా? మీ షిప్ ఎక్కడుంది? రండి వెళ్ళి జాగ్రత్తగా కూర్చోండి. ఇంజెక్షన్ వేస్తే పసిపిల్లలు ఏడుస్తారు. తుఫాన్ రాకముందే ఈ పడవలో ఉన్న మనం మునిగిపోయేలా ఉన్నామా? అసలు మనం ఎలా ఇందులో అడ్జస్ట్ కాగలం? మామిడి పండు తీసుకుని దాంట్లో ఉన్న గుజ్జును జుర్రేశాను. వెంటనే క్రూజ్ కి 7 టికెట్లు తీసుకుంటాను. వెళ్తున్నాను. అరే, అందరికన్నా చివరిగా ఉన్నది మనమే. మనం పోపెట్కి టికెట్ ఎందుకు తీసుకోవాలి? పోపెట్ ఎగురుకుంటూ వచ్చేస్తాడు కదా. ఏయ్ నోరు ముయ్యి హనీ, నా రెక్కేమి పెట్రోల్ తో ఆడటం లేదు. నాలాగా నువ్వు ఎగిరితే అలసిపోతావు. క్రూస్ లో నాకు చాలా జాలీగా ఉంటుంది. ఈ చిన్నంతో మాట్లాడటం మానేశారు. అరే, ఎండ వల్ల నా పరిస్థితి దారుణంగా తయారైంది. మన ఏసీ కనుక పాడవకుండా ఉండుంటే ఈ పాటికి ఏసీ గాలి పీల్చుకునే వాళ్ళం. అరే బన్నీ, గాలి ఎలా తీసుకోగలం? నాకు తెలుసు గాలి అసలు తీసుకోలేవని. ఎనీ డౌట్? నాకు మేడం తలుచుకుంటేనే చాలా టెన్షన్ గా ఉంది. ఆవిడ ఈ సూట్ లో ఎలా ఉంటారు? హలో, అందరూ ఎలా ఉన్నారు? గుర్రానికి ఆకలేస్తే అందరూ గడ్డి పెడతారు. దయచేసి మీరు త్వరగా ఏసీ ఆన్ చేయండి. ఎండవేడికి తట్టుకోలేకపోతున్నాను. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, బాడీ లూజ్ గా ఉంటే టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్లు వేయించుకోండి. ఏంటి, నీకేమైనా మతిపోయిందా? లేదు, నేను హనీ కన్నా సార్. కన్నా సార్, ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే మీరు కూడా ఈ నీటి టబ్బులోకి వచ్చేయండి. ఎనీ డౌట్? ఇంగ్లీష్ లో వద్దని చెప్పాలంటే నో. నేను వచ్చేస్తున్నాను. రెడీ స్టడీ గో. అయ్యయ్యో, ఈ హనీ గార్డెన్ ని నాశనం చేసేలా ఉన్నాడే. హనీ బకెట్ ని పగలగొట్టేసింది. ఇక మనం అయిపోయినట్టే. ఎనీ డౌట్? ఇప్పుడేం చేస్తావు? ఇలా నిన్ను కొడతాను. బాస్, అక్కడ చూడండి. నేను ప్లాన్ చెప్తాను వినండి. ఆ పిల్లులతోటే వాడిని కొట్టేద్దాం. ఈ దోమ ఒత్తు గురించి తర్వాత చూసుకుందాం. ముందు హనీని ఇంట్లోంచి బయటకు పంపించాలి. నా అందమైన హెయిర్ స్టైల్ ని ఫ్రెంచ్ స్టైల్లో మార్చేసింది. నన్ను బయటకు తోలేద్దాం. ఆ సన్నీ అన్ను వాళ్ళ ఫ్రెండ్స్ కావాలనే ఇలా చేస్తున్నారు. నా పన్ను విరగొడతారా? వాళ్ళని ఏం చేస్తానో చూస్తూ ఉండండి. సన్నీ! ఆగో!
అందరూ తప్పించుకోండి, క్రూజ్ లోకి నీరు వచ్చేస్తోంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? దూకి ఎక్కడికి వెళ్తావు? ఫిష్ ని ఆర్డర్ చేద్దామని నేను ఆలోచిస్తున్నాను. అరే గురు, టైలర్ దగ్గరికి వెళ్తే వెంటనే పైజమాలు అచ్చి కుట్టి ఇచ్చేశారు. ఇక్కడ ఆర్డర్ చేయడానికి ముందే ఫిష్ వచ్చేసింది. చప్పట్లు కొట్టండి. ఓ ఔ, ఆ, ఔ, పొపాట్, ఎందుకు నీ రెక్కల్ని సానబెడుతున్నావు? మన ఇంట్లో కత్తి ఉంది కదా. నేనేమి టమాటాలు కోయడానికి నా రెక్కలను షార్ప్ పెట్టడం లేదు. ఇదే షార్ప్ అయి ఉంటే నేను గాలిలో ఎలా ఎగరగలను? అనుమానమా? అటు చూడు, మన మొదటి వేట. ఇక్కడ రక్తం తాగడానికి చాలా మంది ఉన్నారు. నిన్న ఒక జంతువు రక్తం తాగుతుంటే నా ముక్కు ఇరిగిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రా పెట్టుకుని రక్తం తాగాల్సిన పరిస్థితి వచ్చింది. మేడం, మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఏమైనా చెడ్డకలు కన్నారా ఏంటి? ఓ లేదు లేదు, పీడక లేదు, కనలేదు. బాసు రావడానికి ముందే మన వాటాన్ని మనం తీసేసుకుందాం. ఇంకోసారి కలుద్దాం. చాలా టేస్ట్ గా ఉంది. మేడం, మీరేం తప్పు చేశారని మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నారు? లేదు హనీ, ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ హనీ ఏమో స్నానం చేయదు. శుభ్రంగా లేకపోతే దోవలు రావా? వీడి మొహం చూడు, నా కాళ్ళకున్న సాక్స్ చూడండి. నా సాక్సే చాలా బాగుంటాయి. దోమలు చెత్త నుంచే వస్తాయి. అది మాత్రమే కాకుండా అని బుర్ర చెత్త. ఓహో, ఇంటిని ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు? ఎలా అయితే ఆడవాళ్లకు మేకప్ చేసుకోవడం ఇష్టమో, అలాగే దోమలకి మనుషులను కుట్టడం కూడా ఇష్టం. ఇది నా ఇల్లు. నాకు ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఈ ఇల్లంతా శుభ్రం చేయండి. టీవీ, ఫ్రిడ్జ్ బయటకు లాగి పారేయండి. ప్లాస్టిక్ నీళ్ల బాటిల్స్ అని లోపలికి తీసుకురండి. ఇంకా చెత్తంతా వేసేయండి. ఎక్కువ అయిన తర్వాత బయటకు తోసేయండి. ఎవరు నా మీద ఈ అరటి పండు తొక్కేశారు? ఈ తొక్క నా మీద నువ్వే వేసావా? అవును, వీళ్ళే మన ఇంటిని పాడు చేసేశారు. నిన్ను నేను ఊరకనే వదిలిపెట్టను. నన్ను వదిలు, నన్ను వదిలు. మీరెవరండి సార్? మేం బ్యాంకు నుండి వచ్చాం. సార్ అక్కడ కూర్చోండి. అలాగే. కూర్చోవద్దు. నువ్వు గనక ఇప్పుడు కూర్చున్నావనుకో మనకి సమస్యే. మేము కూర్చోము, మాకు అర్జెంట్ పని ఇంకోటి ఉంది. ఈ ఇంట్లో సగం భాగం మీదని విన్నాము. ఈ ఇంటి మీద 5 కోట్ల లోన్ ఉంది. సగం కట్టేశారు, ఇంకా సగం కట్టాలి. త్వరగా కట్టండి. 2 కోట్ల? సార్ మేము బతికేది 4 రోజులే. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తెస్తామండి?
నువ్వైతే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం పోలీస్ వాళ్ళు నిన్ను నీ వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో శిక్ష వేయిస్తారు. అప్పుడు మీకు తెలుస్తుంది ఇంకొకరి ఇల్లుని అక్రమంగా మనం ఆక్రమించుకోకూడదు అని. సార్ పోలీసులకు మాత్రం చెప్పకండి, మేము వెళ్ళిపోతాం. మేము ఏంటంటే పొద్దు నుంచి డస్ట్బిన్ మిస్ అయ్యాం. ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఫ్యాన్ గాలిని అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఏసీలు దొంగలించబడుతున్నాయి. మీకు ఈ దొంగలు తెలుసా? వీళ్ళ మొహాల్ని ఎప్పుడైనా చూసారా? వీడు పెద్దన్న, తర్వాత వీడు చిన్న తమ్ముడు. వీళ్ళు ఊళ్ళో ఉన్న ఏసీలన్నీ దొంగలించి ఊరంతా వేడిమయం చేస్తున్నారు. అవును, చెత్తని నేను డస్ట్బిన్ లో వేశాను. వీళ్ళని నేను ఎక్కడో చూసినట్టుగా ఉన్నాను. అవును. అరే ఈ ఏసీ సర్వీస్ వాళ్ళు మన ఏసీని దొంగతనం చేశారు. ఎనీ డౌట్? రిపేర్ చేయడం కోసం తీసుకెళ్ళుంటారు. ఒరే బుద్ధిలేనోడా, ఒక్కసారి టీవీ చూడు. వాళ్ళ గురించి వార్తలు వస్తున్నాయి. వాళ్ళిద్దరూ అన్నా తమ్ములట. మరేం పర్వాలేదు, ఎలాగూ మన ఏసీ రిపేరే కదా. గాడిదా మేడం వచ్చి ఏసీ గురించి అడిగితే అప్పుడు నువ్వేం చెప్తావు? మేడం దొంగలు ఏసీ తీసుకెళ్లారని. మేడం ఇంటికి వచ్చేలోగా మనం ఆ ఏసీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేయాలి. కానీ వాళ్ళు ఏసీని తీసుకుని ఎక్కడికి వెళ్ళుంటారు? చిన్న పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్సులు అంటే ఇష్టం. ఈ దొంగ విధవలు పాంప్లెట్లు అడ్రస్ రాసి వెళ్ళిపోయారు. చప్పట్లు కొట్టండి. ఆ ఏసీ దొంగల పని పడతాను. అందరూ ఆయుధాన్ని తీసుకోండి. హనీ బనీలో ఏసీ రిపేర్ చేసేసాను. ఇప్పుడు మనం ఏసీ కొట్టుని తెరవకుండా వదిలిపెట్టకూడదు. ఇక్కడికి ఎవరు వచ్చారు? మన పాంప్లెట్ చూసి వచ్చుంటారు అన్నా. పాంప్లెటా? రే తమ్ముడు, నా కొంప ముంచావు కదరా. మన రహస్యమైన ప్రదేశం యొక్క అడ్రస్ పాంప్లెట్ లో ఎందుకు వేసావురా? వెళ్ళు, వెళ్ళి ఎవరొచ్చారో ముందు చూడు. బయట ఎవరూ లేరన్నా, ఎవరూ లేరు. ఎవరొచ్చారు? మా ఏసీనే దొంగతనం చేస్తారా? ఇప్పుడు మాతోని తాపులు తినబోతున్నారు. ఎనీ డౌట్? ఇక్కడి నుంచి పారిపో అన్నా, పారిపో. తప్పించుకున్నాను. బేకరీ వాడు సమోసాకి బదులు కచోరీ ఇచ్చాడు. ఒరే చిన్న తమ్ముడు, నువ్వు నా ముక్కు మీద సిక్సర్ కొట్టావు. చప్పట్లు కొట్టండి. ఎంతసేపు లోపల ఉండిపోతారో? ఎప్పటికైనా మీరు బయటకు రావాలి కదా. రే తమ్ముడా, నీకేం కాలేదు కదా?